ప్రజా భాగస్వామ్యం ఉన్నప్పుడే ఆశించిన ప్రగతి సాధ్యమవుతుంది అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ 86వ వార్డు ఫకీరు తక్కియా గ్రామం వద్ద సుమారు 2.72 కోట్ల వ్యయంతో చేపట్టే 7 అభివృద్ధి పనులకు వార్డు కార్పొరేటర్ లీలా కోటేశ్వరరావుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు కోరుకున్న అభివృద్ధిని చేసి చూపించడం ప్రజాప్రతినిధులుగా తమ బాధ్యత అని, గత 5 ఏళ్లలో అభివృద్ధి కుంటిపడింది అని, కూటమి అధికారంలోకి వచ్చాక సంక్షేమం అభివృద్ధి సమపాలనలో ప్రజలకు చేరువైంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాద్ల శ్రీనివాస్, నల్లూరు సూర్యనారాయణ, జనసేన బీజేపీ నేతలు గంధం వెంకటరావు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 2,72,00,000 రూపాయలు వర్కులు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది ఆయన వచ్చిన తర్వాత ఇది మనది రెండో పెద్ద యూనిట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన వెళ్ళగానే లెటర్ ఇవ్వటం, ఆ లెటర్ ద్వారా కమిషనర్ గారికి చెప్పటం, దాని మూలంగా ఈ వర్క్లన్నీ కూడా సాగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ 2,72,00,000 కాకుండా ఇంకా 4,50,00,000 రూపాయలు వర్క్లు కూడా రెడీగా, అంటే ఆల్రెడీ టెండర్ పొజిషన్లో ఉన్నాయి. ఆ టెండర్ పొజిషన్లో రాగానే అవి కూడా శంకుస్థాపనకు ఒక అసెంబ్లీ అయిపోగానే వస్తానని చెప్పడం జరిగింది. వాటిని కూడా శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ వార్డులో ఇంచుమించు ఇప్పటికీ 54 కోట్ల రూపాయల వర్కులు చేయడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాతే 12 కోట్లు 13 కోట్ల రూపాయల వర్కులు చేయడం జరిగింది. కాబట్టి ఈ అభివృద్ధిని ఇంకా అభివృద్ధి చేసి పకీటెక్కా కానీ, లేకపోతే ఎందుకంటే శివారు గ్రామాలు ఎక్కువ, అక్కడ దుబార్ సెక్టర్ 2 కానీ, లేకపోతే రాసాలమ్మ కాలనీ కానీ, ఇటువంటి కూడా స్లమ్ ఏరియాలు ఎక్కువగా ఉన్న వార్డు ఇంచుమించు గాజువాకలో అతి పెద్ద వార్డు ఇది. కాబట్టి దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగే రావుల చెరువుది కూడా మొన్నే సార్ చెప్పడం జరిగింది. రావుల చెరువుది కూడా ఆయన చెప్తారు, ఇప్పుడు నేను చెప్పేకంటే ఆయన కూడా చెప్తారు. కాబట్టి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మాకు చేయూతనిచ్చిన ఎమ్మెల్యే పల్లా శ్రీని గారికి మీ అందరి తరఫున మన గ్రామ, మన వార్డు రోడ్లు కావచ్చు చేయడం, ఇంకా వాళ్ళు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అడిగారు, అవి కూడా పూర్తి చేస్తామని చెప్పి, త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఫకీరుతక్కియా గ్రామం అంటే చాలా పురాతన గ్రామం, పాత గ్రామం. ఇక్కడ ఉన్న అందరూ ఇక్కడ ఏ విధంగా అభివృద్ధి ముందు తీసుకెళ్లాలన్న నాకు దృష్టి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పాత గ్రామాల పట్ల అభివృద్ధి కార్యక్రమాన్ని ముందు తీసుకువెళ్ళాలి అన్న ఒక ఆలోచనతో కూడా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా నేను జీవీఎంసీ అధికారులందరికీ, అలాగే ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా, ఎందుకంటే ఇటు అభివృద్ధిని, సంక్షేమాన్ని, సంపద సృష్టిని సమపాల్లో తీసుకెళ్లాలన్న ఒక ఆలోచనతో ఈరోజు కూటమి నాయకత్వం అంతా కూడా ముందుకుంది. కనుక ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే రాష్ట్రం ఉన్నటువంటి బీజేపీ నాయకత్వానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే కూటమి నాయకులు, లోకంగా ఉన్నటువంటి కూటమి నాయకులు కూడా ధన్యవాదాలు, ఇంకా అభివృద్ధి కార్యక్రమం చేస్తారని తెలియజేస్తాను.